Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. అయితే ఇప్పుడు ఒకప్పుడు 30-40 సినిమాలు తీసినటువంటి చిన్న ప్రొడ్యూసర్లు ఏమైపోయారంటారు? అసలు కనపడట్లేదు. ఏమైపోయారు వాళ్ళు? అంటే ఎందుకని కనిపించట్లేదు? ఎందుకు కనిపించట్లేదంటే డిజిటల్ యుగం వచ్చేసింది. నేను 64 సినిమాలు తీశాను. నేను 180 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఓకే, ఇంకా నేను ఉన్నాను లైమ్ లైట్లో. నేను సినిమాలు చేస్తూ ఉన్నాను, అడపదడప డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను, నాకు సినిమా థియేటర్స్ ఉన్నాయి. ఓకే, నేను ఇంకా ప్రొడ్యూసర్గా ప్రొడక్షన్గా మళ్ళీ మార్చి నుంచి ఏకదాటిగా చేస్తున్నాను. కానీ చాలామంది మీరు అడిగిన ప్రశ్నకి నిర్మాతలు కనబడట్లేదు. నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఈ ప్రశ్న నేను అడుగుతున్న ప్రతిసారి ఎలక్షన్ కనబడడం తప్ప ఎవరు సినిమాలు కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు అంటే ఈ 30 అది కాదు, ఆ రోజు ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేరు. ఒక రాజేంద్ర ప్రసాద్ గారితో తీయాలంటే ఒక 75 లక్షల్లో 2 లక్షల్లో మొత్తం 2 కోట్ల లోపల బిఫోర్ 2 crores ఏ మూవీ అయినా అయిపోయేది. ఒక శ్రీకాంత్ గారితోనో శ్రీహరి గారితోనో లేకపోతే నేను జగత్ బాబు గారితో అందరితో నేను సినిమాలు తీశాను. అందరు చిన్న హీరోలు అందరితో సినిమా తీశాను. మిడిల్ హీరోలు అందరితో నేను సినిమాలు తీశాను. అందరివి 3 కోట్లు, రాజశేఖర్ గారితో 3 కోట్లు, 2 కోట్లు, 4 కోట్లు, 3 కోట్లు దాటి నేను సినిమా చేయలేదు. ఆ రోజు 3 కోట్లలో తేడా వస్తే ఒక 50 లక్షలు వచ్చేది, లాభం వస్తే ఒక 1 కోటి రూపాయలు మిగిలేదు. అంటే ఇది వ్యాపారంగా నడిచింది. ఇప్పుడు జోజమాటగా మారింది. ఇప్పుడు జోజమాట పెడితే 700 కోట్లు పాన్ ఇండియా. ప్రొడ్యూసర్ కనబడకపోతే నామరూపాలు లేకుండా కనబడకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో చిన్న సినిమా నిర్మాతను చంపేశారు. చిన్న సినిమా అంటే 50 కోట్లు, పెద్ద సినిమా అంటే 500 కోట్లు. ఆ రేంజ్లో ఈరోజు మార్కెట్ రావడం వల్ల చిన్న సినిమా నిర్మాతలు సినిమా చేయడానికి వెనక్కి. చిన్న సినిమాలు ఎందుకని తీయలేకపోతున్నారంట? థియేటర్కి రావట్లేదు జనాలు, ఎందుకంటే వీళ్ళంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నారు. 250 రూపాయల టికెట్, 500 కోట్లు 250 రూపాయల టికెటే. మీకు 300 కోట్లు 250, మీకు 50 కోట్లు 250, కోటి రూపాయల సినిమా కూడా 250. దట్టు ఇందులో అందరూ పెద్ద పెద్ద బడా వ్యాపారులే దిగుతున్నారు. అదే వాళ్ళు ఎందుకు మీకు చూడలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకు మీకు థియేటర్లోకి రాలేకపోతున్నారు జనాలు అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరుగుతున్నా రేట్ ఇక్కడ తగ్గలే. చిన్న సినిమాకి రేటు తగ్గాలి అని అడుగుతున్నాం. మీరు 2.5 షో అడుగుతున్నాం, అది రావట్లేదు. రెండో విషయం, మీరు గతంలో నిర్మాతలు ఎందుకు కనబడట్లేదు అంటే ఇప్పుడు ఆ నిర్మాత చేసే పరిస్థితుల్లో సినిమా ఉన్నాడా? సురేష్ బాబు సినిమాలు ఎందుకు ఆపేశాడు? అల్లు అరవింద్ గారు సినిమాలు ఎందుకు ఆపేశారు? అశ్విని దత్ గారు సినిమాలు ఎందుకు ఆపేశారు? బాగోలు ప్రసాద్ గారు అటా ఇటా పడతా లెగిస్తా ఆయన ఒక్కడే సినిమాలు చేస్తున్నాడు. సి కళ్యాణ్ సినిమాలు ఎందుకు ఆపేశాడు? నట్టి కుమార్ సినిమాలు ఎందుకు ఆపేశాడు? సో మెనీ ప్రొడ్యూసర్స్ ఎందుకు సినిమాలు ఆపారు అంటే ఒకటే కారణం, ఇప్పుడు మేము తీసే సినిమా 5 కోట్లలో తీసే సినిమా థియేటర్కి జనాలకు నచ్చదు. మేము తీసే 20 కోట్ల సినిమా తీసి మేము రోడ్డు మీద పడిపోయే పరిస్థితుల్లో లేవు. ఇది నా మాట కాదు, ఇది సురేష్ బాబు మాట. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. దానివల్ల మేము సినిమా చేయటానికి భయపడుతూ ఉన్నాం. అది ఇప్పుడు వచ్చేది రాజమౌళి గారు పెద్ద సినిమా 1000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఈ పెద్ద సినిమాలు వచ్చేసరికి 1000 కోట్ల బడ్జెట్ లో తప్పలేదు. నేనేమంటాను, రాజమౌళి గారు ఒక తెలుగు చిత్రపటం తీసుకొని ప్రపంచంలో పెట్టారు. 3 సంవత్సరాలకు ఒక సినిమా వస్తుంది. సుకుమార్ గారు కూడా సేమ్ అయిందిగా, 3 సంవత్సరాలకు ఒక సినిమా, అది కూడా 700 కోట్లు అయిందిగా. ఆ తర్వాత మొత్తం టోటల్గా మీకు ప్రసాద్ నీల్ అవ్వచ్చు, సో మెనీ డైరెక్టర్స్ అందరూ కూడా రాజమౌళి గారు బాటనే పట్టారు కదా. ఇక అందరూ 3 సంవత్సరాలే. అంటే ఈ ఇండస్ట్రీని కాపాడుతుంది ఎవరు? సినిమా నిర్మాతలే, చిన్న సినిమా నిర్మాతలు కూడా మినిమం ఒక హీరో, మొన్న ఎవరో ఉన్నారు, ఒక హీరో పేర్లు వద్దులేండి ఎందుకంటే బాధపడతారు. ఆ హీరో సినిమా యావరేజ్ సినిమా ఆడింది. ఎంతసారి మీరు రెమ్యునరేషన్ అడిగా? సార్ ఇప్పుడే నా సినిమా యావరేజ్ వచ్చింది, 5 కోట్లు ఇస్తారా అని అడిగాడు. నేను అడిగాను ఆ హీరోని, నువ్వు ఎప్పుడైనా 5 కోట్లు అంటే నీకు ఎంతో లెక్క తెలుసా అని అడిగాను. ఎందుకు సార్ అలాగ అడిగారు అన్నాడు. నువ్వు మొన్నటిదాకా ఇక్కడ ఖాళీగా తిరిగేవాడివి, నువ్వు మామూలుగా నీకు 2 వీలర్ కూడా లేదు. ఒక సినిమా దేవుడు ఇచ్చిన కలమ్మ తల్లి నీకు హిట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఒకటేసారి 5 కోట్లు అడిగావంటే నీ సినిమా చేసింది ఎంత అని అడిగాను. సార్ 16 కోట్లు చేసింది సార్ అన్నాడు. 16 కోట్లలో ఖర్చులు ఎంత, మొత్తం కమిషన్లు ఎంత, అన్ని తీసేస్తే నీ ఖర్చు ఎంత మిగులుందా ప్రొడ్యూసర్ని అడిగాను. అంటే ఎందుకు అడిగాను ఆ మాట అంటే, ఆల్ ఆఫ్ ది సడన్ ఒక హీరో ఒక 25 లక్షలు తీసుకున్న హీరో
5 లక్షలు పెంచడానికి 10 సినిమాల తర్వాత పెంచేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఆయన 10 లక్షలు ఇచ్చారో 10 సినిమాకి సెకండ్ 20 లక్షలు ఇచ్చారో తెలియదు. ఆల్ ఆఫ్ దిస్ ఎవరు 5 కోట్లు అడిగాడు. ఒక సినిమా హీరో రేంజ్ ఎవర్ కారు ఓ 3 కోట్ల క్యాష్ అడిగాడు. ఇంకొక హీరో మొత్తం టోటల్గా నాకు ఒక విల్లా కావాలని అడిగాడు. ఇంకొక హీరో అంటే ఇవన్నీ ఇలా మిడిమిడి జ్ఞానంతో వీళ్ళందరూ కూడా ఉన్న దాంట్లో సంపాదించేసుకోవాలి, రాత్రి హీరో అయిపోవాలి, రాత్రి మన ప్రొడ్యూసర్ సర్వనాశనం అయిపోవాలి. ఇది ఎలాగా ఈ చిన్న సినిమా మిడిల్ సినిమా తీసిన హీరోలు అందరూ స్మాష్ చేసేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్పుకొచ్చానంటే మీరు సినిమాని కష్టపడండి. ఎన్టీఆర్ గారిని చూసి ఆ రేంజ్లో రావాలని మీరు అనుకోవద్దు. మీరు ఆల్రెడీ మహేష్ బాబుని చూసి ఆ రేంజ్లో రావద్దు. వాళ్ళు రావటానికి దాదాపు వాళ్ళ కష్టం 25 సంవత్సరాలు కష్టం ఉంది దాంట్లో. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఈ స్టేజ్కి రావడానికి ఒక్కొక్కరు 25 సంవత్సరాలు కష్టం ఉందని గుర్తుపెట్టుకోండి. మీరు రావడానికి ఒక 5 సినిమాలు మీరు నిలదొక్కున్న తర్వాత మిమ్మల్ని రెమ్యునరేషన్ పెంచొద్దని చెప్పట్లే. మీరు రీజనబుల్ రెమ్యునరేషన్ తీసుకొని పర్సంటేజ్ తీసుకోండి. సినిమాల్లో మీరు ఎంత పర్సంటేజ్ కావాలి, ఇదిగో మీకు లాభం వస్తే నాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వండి, ఇదిగో నాకు ఇది రెమ్యునరేషన్. మీ సాటిలైట్లో నాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వండి, ఓటీటీలో ఇంత పర్సంటేజ్ ఇవ్వండి, ఇదిగో నాకు డబ్బింగ్లో ఇంత పర్సంటేజ్ ఇవ్వండి అడగడం తప్పులేదు. కానీ మీరు ఆ నిర్మాతను 5 కోట్లు ఇస్తారు 6 కోట్లు ఇస్తారు అని అడిగితే మీరు ఆ సినిమా ఒక సినిమాని మీరు 15 కోట్లు సినిమా తీస్తే ఆ సినిమా ఫ్లాప్ వచ్చిన సినిమా అదే హీరో ఫ్లాప్ సినిమాకి 3 కోట్లు కూడా చేయలేదు, ఇంక్లూడింగ్ సాటిలైట్, ఇంక్లూడింగ్ జిఎస్టీ.